మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, ఆ జానపదం జీవకణంలో. ఈరోజు మనం చూడబోతున్నాం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2006 గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ గాన్ చేసిన ఈ గద్దర్ అవార్డ్స్ తెలుగు సినిమాకి ఒక కొత్త రికగ్నిషన్ ప్లాట్ఫామ్ లాగా డెవలప్ అవుతున్నాయి. ముందున్న నంది అవార్డ్స్ ప్లేస్లో ఈ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. గద్దర్ అవార్డ్స్ అనేవి తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్. లెజెండరీ ప్రజా గాయకుడు, ఉద్యమ నాయకుడు గద్దర్ గారిని గుర్తు చేసుకొని ఈ అవార్డ్స్కి ఆ పేరిచ్చారు. ఈ అవార్డ్స్లో కమర్షియల్ హిట్స్ కాకుండా స్టోరీ, పెర్ఫార్మెన్స్ మరియు టెక్నికల్ క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలంగాణ కల్చర్ మరియు నేటివిటీ రిఫ్లెక్ట్ అయ్యే సినిమాకి కూడా స్ట్రాంగ్ రికగ్నిషన్ దొరుకుతుంది. ఓవరాల్గా చూస్తే ఇండస్ట్రీలో ఫ్రెష్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం, మీనింగ్ఫుల్ స్టోరీ టెల్లింగ్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ అవార్డ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. 2026లో జరిగిన ఈ అవార్డ్స్ సెకండ్ ఎడిషన్గా ఇంకా గ్రాండ్గా కండక్ట్ చేశారు. ఉగాది సందర్భంగా హైదరాబాద్లో ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. ఈసారి అవార్డ్స్లో బిగ్గెస్ట్ హైలైట్స్ ఏంటి అంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేష్ అవార్డు అనౌన్స్ చేయడం కమల్ హాసన్కి పడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుని అనౌన్స్ చేశారు. జయసుధ గారికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుతో సత్కరించారు. అలా లెజెండరీ పర్సనాలిటీస్ని ఆనర్ చేయడం, సంగీతం శ్రీనివాసరావు లాంటి లెజెండ్స్ని స్టేజ్ మీద ఫెలిసిటేట్ చేయడం చాలా స్పెషల్ మూమెంట్. ఇవి చూస్తుంటే ఈ అవార్డ్స్ కేవలం కమర్షియల్ సినిమా కాకుండా ఇండస్ట్రీకి లైఫ్ టైం కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వారిని కూడా రికగ్నైజ్ చేస్తున్నాయని క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా అవార్డ్స్ విషయానికి వస్తే బెస్ట్ యాక్టర్ మేల్ నాగా చైతన్య గారు. మా దేశంలో ఉన్న ఓరకొక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే థండేల్ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో స్ట్రాంగ్ ఇమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అవార్డు గెలిచారు. బెస్ట్ యాక్ట్రెస్ అనంతిక సనిల్ కుమార్ 8 వసంతాల్లో తన న్యాచురల్ యాక్టింగ్తో ఇంప్రెస్ చేశారు. కర్మకాండలకి వాళ్ళు పనికిరారా? పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం చితి ముట్టించి మోక్షం ఇప్పించలేం. అలాగే రష్మిక మందన్న ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని మెప్పించి రికగ్నిషన్ పొందారు. శైలు కంపాతి గారు రూరల్ బేస్ స్టోరీ టెల్లింగ్తో రాజు వెడ్స్ రంబైని ఎంగేజింగ్గా ప్రజెంట్ చేసి అవార్డు గెలిచారు. బెస్ట్ ఫిల్మ్ రాజు వెడ్స్ రంబై ఆడియన్స్తో స్ట్రాంగ్ కనెక్ట్ క్రియేట్ చేసి బెస్ట్ ఫిల్మ్గా గెలిచింది. బెస్ట్ పాపులర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మ్యాస్ అపీల్తో స్టాండౌట్ అయి అవార్డు పొందింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శివాజీ తన ఆన్ పర్ఫార్మెన్స్తో స్ట్రాంగ్ ప్రెజెన్స్ క్రియేట్ చేసి సీన్స్ని స్టాండౌట్ చేశారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ భూమికా చావ్లా యూఫోరియాలో తన ఇమోషనల్ డెప్త్తో క్యారెక్టర్ని మెమరబుల్గా మార్చి అవార్డు గెలిచారు. బెస్ట్ కొమీడియన్ కృష్ణా తేజ జిగ్రీస్లో తన టైమింగ్ మరియు న్యాచురల్ కామెడీతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి అవార్డు పొందారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ తన చార్ట్ బస్టర్ సాంగ్స్ మరియు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకి సాలిడ్ మ్యూజికల్ ఇంపాక్ట్ ఇచ్చారు. బెస్ట్ ఫీమేల్ సింగర్ సాహితీ చగంతి తన వాయిస్తో సాంగ్కి ఇమోషన్ని ఎలివేట్ చేసి అవార్డు గెలిచారు. బెస్ట్ మేల్ సింగర్ అనురాగ్ కుల్కర్ణి తన ఎనర్జెటిక్ సింగింగ్తో ట్రాక్ని స్టాండౌట్ చేశారు. బెస్ట్ లిరిసిస్ట్ నంద కిషోర్ మీనింగ్ఫుల్ లిరిక్స్తో సాంగ్కి డెప్త్ యాడ్ చేసి అవార్డు పొందారు. బెస్ట్ స్క్రీన్ ప్లే అనిల్ రవిపుడి తన స్క్రీన్ ప్లేతో స్టోరీని ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్ ఫ్లోలో నడిపించి ఆడియన్స్ని త్రూ అవుట్ కనెక్ట్ చేశారు. అందుకే ఆయనకి ఈ అవార్డు వచ్చింది. బెస్ట్ కొరియోగ్రఫర్ ఆటా సందీప్ ఛాంపియన్ సినిమాలో తన కొరియోగ్రఫీతో సాంగ్స్ని ఎనర్జెటిక్గా ఎలివేట్ చేసి మూవ్మెంట్స్ని షార్ప్గా మరియు విజువల్లీ ఎంగేజింగ్గా డిజైన్ చేశారు. అందుకే ఆయనకి అవార్డు వచ్చింది. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ప్రతి ఫ్రేమ్లో ఆథెంటిసిటీ కనిపించేలా చేసి ఆడియన్స్ని స్టోరీ వరల్డ్తో న్యాచురల్గా కనెక్ట్ చేశారు. తన సెట్ డిజైన్ మరియు విజువల్ డీటెయిలింగ్ సినిమాకి స్ట్రాంగ్ రిచ్నెస్ ఇచ్చాయి. అందుకే ఆయనకి ఛాంపియన్ సినిమాకి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ కార్తిక్ ఘట్టమనేమి మిరాయి సినిమాలో తన విజువల్స్తో స్ట్రాంగ్ విజువల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసి ప్రతి ఫ్రేమ్ సినిమాటిక్గా స్టాండౌట్ అయ్యేలా క్యాప్చర్ చేశారు. అందుకే ఆయనకి అవార్డు ఇచ్చారు.
ఈ ప్రమాదం. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ రోషన్ ద ప్రీ వెడ్డింగ్ షోలో తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అవార్డు పొందారు. రే ఈ డ్రెస్ అది బాగే ఉందా? హీరోలా ఉన్నావునా? బెస్ట్ స్టోరీ రైటర్ గుణశేఖర్ యూఫోరియా సినిమాకి తన కథతో ఇంప్రెస్ చేసి అవార్డు గెలిచారు. సి నారాయణ రెడ్డి అవార్డు ప్రముఖ కవి లిరిసిస్ట్ అయిన సుద్దల్ల అశోక్ తేజ గారికి ఈ గౌరవం అందించారు. బెస్ట్ ఆథర్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు రాసిన శూన్యం నుండి శిఖరాగ్రాలకు పుస్తకానికి ఈ అవార్డు వచ్చింది. ఇక్కడ చూస్తే యాక్టింగ్, మ్యూజిక్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నింట్లో కూడా టాలెంట్ని చాలా బాగా రికగ్నైజ్ చేశారని చెప్పొచ్చు. బెస్ట్ యాక్టర్ చైతన్య జొన్నలగడ్డ ప్రేక్షకులకే మీద పోసుకో, నాన్న మీద పోసుకో. అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను కాకుండా జ్యూరీ సభ్యులకు ఆయన నటన బలంగా అనుసంధానమైంది. వాణిజ్య విజయాన్ని కాకుండా నటన నాణ్యతను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రఖ్యాత నిర్మాత అశ్విని దత్ గారికి లెజెండరీ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ప్రదానం చేయటం ఈ కార్యక్రమంలో మరో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. ఆయన నిర్మించిన ఎన్నో భారీ చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కొత్త కథలు, పెద్ద కాన్సెప్ట్స్పై ఆయన చూపించిన ధైర్యం ఇండస్ట్రీకి కొత్త మార్గాన్ని చూపింది. పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు, క్వాలిటీ కాంటెంట్కి కూడా ప్రాధాన్యమివ్వటం ఆయన ప్రత్యేకత. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తూ యువ దర్శకులకు అవకాశాలివ్వటం ద్వారా ఇండస్ట్రీ అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించారు. అందుకే ఆయన్ను కేవలం నిర్మాతగానే కాకుండా విజనరీ ఫిల్మ్ మేకర్గా కూడా గుర్తిస్తున్నారు. అవార్డు రమేష్ ప్రసాద్ గారికి ప్రదానం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఆయన చేసిన విశేష సేవలు ఆధునిక సాంకేతిక వస్తువులను అందించటం, బానిసలారాలండిరా ఈ వాంఛన్ బతుకులు వద్దురా అడుక తింటే మన ఆకలి తీరది గుత్తి గుంజుకుందాం రో బానిసలారాలండిరా నా బానిసలారాలండిరా అందరారరిరా అందరారరిరా. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు, ఆ జానపదం జీవకణంలో జానపదం జీవకణంలో జీవాక్ష